రెక్కాడితే కానీ డొక్కాడని ఒక సాధారణ రైతు కూలికి రాకూడని కష్టమే వచ్చింది. రోజువారీ కూలి డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునే అతని జీవితంలో పెను తుఫాన్ చెలరేగిందని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం మణిగాం గ్రామవాసి అయిన మోహన్ లక్ష్మీలకు 2012లో వివాహం జరిగింది. ఇద్దరు మగపిల్లలకు సంతానం. పెద్దవాడైన 5 సంవత్సరాల హర్షవర్ధన్కు తాను పుట్టిన 6 నెలలకే అనారోగ్యం మొదలైంది. పలాస, శ్రీకాకుళం, వైజాగ్లో గల ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. అయితే విశాఖపట్నం డాక్టర్ అచ్చెన్నాయుడు వ్యాధి నిర్ధారణ చేయడం జరిగింది. రక్తహీనతలో నిత్యం బాధపడే ఈ బాలుడు ప్రతి నెల రక్తం ఎక్కించలేకపోతే బ్రతకడం కష్టమని చెప్పడంతో ప్రతి నెల రక్తం ఎక్కిస్తూ బ్రతికించుకుంటూ వస్తున్నారు. ఒక బిడ్డకు వైద్యం చేయించడానికి ఆర్థిక స్తోమతం లేక అప్పులు చేస్తున్న ఆ తల్లిదండ్రులతో విధి మరోసారి ఆడుకుంది. 19 నెలల క్రితం పుట్టిన రెండవ బిడ్డ యుగంధర్ కూడా 11 నెలల నుండి ఇదే రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇద్దరికి ప్రతి నెల రక్తం ఎక్కించడానికి ఆ తండ్రికి గ్రామస్తులు కొంతకాలంగా సాయం చేస్తున్నారు. ఇప్పుడు బ్లడ్ బ్యాంకుల ద్వారా రక్తమును సేకరించి ఎక్కిస్తున్నారు. అయితే తన కుమారులకు వచ్చిన వ్యాధిని పూర్తిగా నయం కావాలంటే 24 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇప్పటికీ అప్పులతో కూరుకుపోయిన తాను ఎలా తేగలనని న్యూస్ ఫోకస్తో తన వద్ద వినిపించారు. అయితే దాతలు ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని ఎదురు చూస్తున్నారు. కన్న కొడుకుల పరిస్థితిని తట్టుకోలేని ఆ తల్లి కన్నీటి పర్యంతం అవ్వడం తప్ప ఏమీ చేయలేకపోతుంది. ఆ కుటుంబం పరిస్థితి చూసి గ్రామం అంతా తల్లడిల్లిపోతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా న్యూస్ ఫోకస్ ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ సురో అందిస్తారు. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం మణిగాం గ్రామంలో ఉన్నాం. న్యూస్ ఫోకస్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియతో ఈరోజు ఈ గ్రామానికి సందర్శించింది. అది ఏమిటంటే ఈ కుటుంబానికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సమస్యని ఆ కుటుంబస్తులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్న ఈ మోహన్ లక్ష్మిల 2 బిడ్డలు, 2 కుమారులు. ఒక కుమారుడి పేరు యుగంధర్, ఇంకొక కుమారుడి పేరు శివవర్ధన్. వీళ్ళిద్దరికీ ఒక పెద్ద వ్యాధి సోకడంతో సతమతం అవుతున్న ఈ కుటుంబాలు రెక్కాడిందే డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వీళ్ళకు పెద్ద సమస్యగా మారింది. ఏ సమస్య ఎటువంటిదో వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు మీ 2 కుమారులకు వచ్చిన వ్యాధి ఏమిటి? అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎన్ని ఆసుపత్రులకు తిరిగి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? సంవత్సరం అవుతుంది. సేమ్ అదే పరిస్థితి. ఇప్పటికి 5 సంవత్సరాల నుండి మీ ఒక టెస్ట్కి 1 లక్ష పైన అనేది అప్పటి వరకు టెస్ట్ కోసం అనేది ఏం తెలియలేదు. ఆ తర్వాత టెస్ట్కి 1 లక్ష పైన పెట్టి 1 లక్ష ఒకటి తెలిసింది. ఆ తర్వాత ఒక్కొక్కడికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు పైన అవుతుంది, తక్కువ అవ్వట్లేదు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు 5 లక్షల పైన అవుతుంది. అప్పు ఊరి మొత్తం చేసాము, ఊరి గ్రామస్తులందరికీ తీసుకొచ్చింది. తర్వాత ఏంటంటే మందులకి ట్రీట్మెంట్కి సమస్తం ఏంటంటే 10,000 పైన ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి. ఆ తర్వాత ఏంటంటే అక్కడ నుండి వదిలేని పరిస్థితి ప్రాణ పరిస్థితికి ఉండడం వల్ల ఎంతంటే ఏదో ఒక దీనికి ఏంటంటే పలాసలో గట్రా ఎంత తక్కువ మనం దొరుకుతుంది ఎక్కించుకుంటున్నాము. ఇంతవరకు ప్రభుత్వం ఏ స్పందన కూడా లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మోహన్ రావు పడుతున్నటువంటి ఆవేదన ఒక శోక సముద్రంగా మనం చెప్పుకోవచ్చు. 2 కుమారులు పుట్టారన్న సంతోషం కన్నా ఈరోజు ఆయన అప్పుల భారంతో, అప్పుల ఊబితో కూరుకుపోయి చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఉన్న ఆస్తిని కూడా కాస్తో కూస్తో అమ్ముకొని అప్పులు చేసి మరీ తన కుమారులకి 2 ప్రతి నెలకొక ప్యాకెట్ చొప్పున రక్తాన్ని ఎక్కించుకొని ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి పెద్ద మొత్తంలో అడగడంతో ఆయన ఏటి తోల్చక మన ముందుకు మన న్యూస్ ఫోకస్ వారిని ఆశ్రయించడం జరిగింది. ఇదే విధంగా
ఈ సమస్యని ఇంకా ముందుకి ఈ 5 సంవత్సరాలు పడుతున్నటువంటి ఈ సమస్యని చెప్పండి లక్ష్మి గారు. మీకు పుట్టిన 2 సంతానం మగబిడ్డలు అయినప్పటికీ మీకు అతి కొద్ది రోజులు మాత్రమే సుఖం ఉందని అనుకుంటున్నారు, సంతోషం ఉందని అనుకుంటున్నారు. పుట్టిన సంవత్సరం నాటి నుంచి ఇద్దరికి ఒకే వ్యాధిని బాధపడుతున్నారు. మీరు మీ కష్టాన్ని ఏ అధికారులకు కానీ నాయకులకు కానీ తెలియపరిచారా? తెలియపరిచాం కానీ వాళ్ళు కూడా మాకు పట్టించుకోలేదండి. హాస్పిటల్కే పంపిస్తున్నారు తప్ప కానీ ఏది ఆర్థిక సహాయం చేయట్లేదు. ఈ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. దీని గురించి ఇది నయం అవ్వాలంటే 12 లక్షల రూపాయలు కావాలన్నారు. ఒక్కొక్కరికి 12 లక్షలు కావాలి. మేము అంత స్తోమత పెట్టుకునే స్తోమత మాకు లేదు, అంతంత మాత్రమే ఉన్నాము. కొనుక్కో దయచేసి ఎవరైనా మాకు సాయం చేస్తారని మేము అర్థిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు పుట్టిన నుంచి పాపం వాళ్ళు ఏ హాస్పిటల్ గడప ఎక్కందే లేదు. ప్రతి హాస్పిటల్ కూడా తిరుగుతూ వాళ్ళు పుట్టిన నుంచి విశాఖపట్నం అయితేనేమి, అలాగే శ్రీకాకుళం అయితేనేమి, పలాస అయితేనేమి, అలాగే నందిగం అయితేనేమి, ఇలా ప్రతి హాస్పిటల్ గడప ఎక్కారు. అలానే నేను కూడా ఒకసారి ఈ బ్లడ్కి డోనర్గా ఉన్నాను. ఖర్చు పెట్టినాం బాబు, ఖర్చు పెట్టినా కూడా ఇమ్ము లేదు. మరి ఇప్పుడు కాళ్ళు చేతులు మాకు అందడం లేదు. వీళ్ళు వాళ్ళు బెడ్ ఇస్తారు తెలుసుకొని. మరి ఇప్పుడు గేట్ అంతే మేము తిప్పడానికి కూడా మా స్థితిలో 10 రూపాయలు మాకు వెళ్ళడానికి రావడానికి కూడా మాకు లేవు. అది పరిస్థితిలో చేయలు ముడుచుకొని ఇప్పుడు ఇంట్లో ఉండడం అవుతుంది. మరి ఏడు మార్గం మాకు ఏడు తెలుస్తుంది బాబు. ఎవడో మీలాంటి తెలిసిన వాళ్ళు ఏదో మార్గం చెయ్యాలి కానీ మేము ఏడు చేసుకోలేదు. ఇక నాడుకో మాకు ఒక రవ్వ ఏదో తాగే సాపడం తప్ప మాకు ఏటి మరి పరిష్కారం మరి ఏడు చెప్పుకోలేము.